హాయ్ ఫ్రెండ్స్, మీ ప్రేమాభిమానాలతో మన ఫన్మోజిని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఫన్మోజి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అతి త్వరలో 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ ని దాటేలా సపోర్ట్ చేయండి. ఏంటోరా గణేష్, ప్రతి వస్తు ఎంఆర్పీలు పెరిగిపోతున్నాయి గానీ మన ఛానల్ టీఆర్పీ మాత్రం పెరగట్లేదురా. ఏదోటి చేసి మన ఛానల్ లేపేయాలరా. ఏదోటి ఎందుకు సార్, ఒక బాంబు ఎత్తే లేచిపోతుందిగా. ఒరే, నేను లేపుదామన్నది బిల్డింగ్ పునాదుల్ని కాదురా, ఛానల్ పొజిషన్ ని. ఓ, అయితే మీరే లేపాలి సార్. సర్లే గాని ఇప్పుడు హాట్ గా ఏముంది? ఇందాక తెచ్చిన సమోసాలు ఉన్నాయి సార్. ఏహే, నేను అడిగిన తిండి గురించి కాదు, ట్రెండింగ్ టాపిక్స్ గురించి. ఇంకేముంటాయి సార్, థియేటర్స్ లో ఆర్ఆర్ఆర్, స్టేడియంలో ఐపీఎల్. ఎనఫ్రా, ఓవైపు క్రికెట్, మరోవైపు సినిమా. వీళ్ళిద్దరి మధ్య నిప్పు రాజేద్దాం. దెబ్బకి మన టీఆర్పీ మీటర్లు బ్లాస్ట్ అయిపోవాలి. మన దేశంలో ఎన్నో మతాలున్నా పిల్లల నుంచి పాడికి పాదాలు చాపిన వాళ్ళ వరకు పిచ్చి ఎక్కిపోయే మతాలు రెండు ఉన్నాయి. అవే సినిమా, క్రికెట్. మన జనాలు రైసు రోటీ లేకుండా బతికేస్తారేమో గానీ సినిమా, క్రికెట్ లేకపోతే మాత్రం బతకలేరు. అందుకే మన పెద్దలు ఎంటర్టైన్మెంట్ రక్షిత రష్మిక అన్నారు. 2 ఐసులో ఏది నైస్ అంటే ఏం చెప్పగలం? అలాగే ఈ రెండిట్లో ఏది తోపు అంటే ఏం చెప్పగలం? అందుకే ఈ విషయం ఏదో మేమే తేల్చుకుంటామని మన తొక్కల టీవీ ఛానల్ తలుపులు తోసుకొని మరీ తొడగొడతో వచ్చేసాయి పాప్కార్న్ మరియు క్రికెట్ బ్యాట్. వెల్కమ్ పాప్కార్న్ గారు, వెల్కమ్ బ్యాట్ గారు, వెల్కమ్ టు అవర్ షో. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. ఏంటండి పాప్కార్న్ గారు గాల్లో తేలుతున్నారు? ఆర్ఆర్ఆర్ దెబ్బకి మన సేల్స్ హాట్ వీల్స్ లో పరిగెడుతున్నాయి, అందుకే ఇలా. ఏంటండి బ్యాట్ గారు కుదురుగో చోట కూర్చోకండి ఓ తెగ ఊపేస్తున్నారు? సాయంత్రం మ్యాచ్ ఉంది కదా, దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏ మ్యాచ్? ఐపీఎల్. ఏటది అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఏంటి? ఏ నీకు తెలదేటి? ఏసీలో ఉన్నోడికి ఎండ గురించి తెలియనట్టు మా ఆర్ఆర్ఆర్ మాన్యాలో ఉన్నోళ్ళకి ఐపీఎల్ గురించి తెలియదులే. ఆహా, అయినా మీ సినిమాదే ఉందిరా. 4 రోజుల హడావిడి, మాది 40 రోజుల హడావిడి. మాకు మీలే డప్పులు ఉండవు, గెలిస్తే కప్పులే. మీ క్రికెట్ ఏముందా, టీవీ పెడితే వస్తుంది. అదే మా సినిమా చూడాలంటే టికెట్ పెట్టాలి, అది మా రేంజ్. టికెట్ ఏముందిలేరా, మీ సినిమా బాగాలేదనుకో తల పట్టుకుని బయటకు వస్తారు. అదే మా మ్యాచ్ అనుకో ఏదో ఒక టీం విన్ అవుతుంది కాబట్టి విజిల్ చేసుకుంటూ వస్తారు. బొక్కలే, మా కలెక్షన్లు చూసావా? అయ్యి మా క్రికెట్ మీద వేసే బెట్టింగ్ లో పక్కకు కూడా రావు. కావాలంటే నువ్వు కూడా వేసి చూడు, కిక్ వస్తుంది. కిక్కు కాదు, జేబుకి పెద్ద బొక్క వస్తుంది. అయితే మా మ్యాచ్ చూడు, మజా వస్తుంది. మా మూవీ కొత్త ఒక మజా ఏంటి, కోకు, పెప్సీ, సమోసాలు కూడా ఉంటాయి. రే, మీ సినిమాలో హీరో ఎంట్రన్స్ లకే గోల్ ఉంటది. అదే మా క్రికెట్ లో అయితే ప్రతి 6 కి, ప్రతి క్యాచ్ కి, ప్రతి వికెట్ కి గోలే. అలాగే ప్రతి ఓవర్ కి బ్రేక్ కూడా ఉంటది. అదే మాకైతే ఒక్కటే బ్రేక్. నువ్వు ఆపరా బోక్. ఏంట్రోయ్ ఊరుకుంటుంటే ఓవర్ చేస్తున్నావు? మా మ్యాచ్ లో 40 ఓవర్లు ఉంటాయి కదరా, ఈ మాత్రం ఓవర్ చేయకపోతే అలాగా కొట్టే పాప్కార్న్ లో పేలిపోతావు. నేను కొట్టానంటే బాల్ ఎగిరిపోతావు. రేయ్ సార్ పర్సనల్ అటాకింగ్ వెళ్ళిపోతున్నారు, ఆపండి సార్. ఏంటి ఆపేది? వీళ్ళు బీటింగ్ చేసుకుంటానే కదా మన రేటింగ్ పెరిగేది. కానివ్వండి. సినిమా కాదు గానీ ఆర్ఆర్ మ్యాచ్ ఉంది, పద చూద్దాం. అక్కడ ఆరకన్నా ఇక్కడ ఇంకొక ఆర ఎక్కువ ఉంది మామ. పద ఆర్ఆర్ఆర్ మూవీకి వెళ్దాం. ఒరే, ఆల్రెడీ యూట్యూబ్ లో, వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో సగం సినిమా చూసాను రా. అదే మ్యాచ్ అనుకో ఫ్రెష్ గా ఇప్పుడే ఆడతారు, చూద్దాం. మ్యాచ్ దే ఉంది మామ, కావాలంటే అయిపోయిన తర్వాత హైలైట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ సినిమాయే హైలైట్ గా ఉందంట, ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూడాలి. ఒరే, ఈ మ్యాచ్ గురించి నా 2 ఐస్తే ఎంతలా వెయిట్ చేస్తున్నానో తెలుసా? నువ్వు ఐస్తోనే వెయిట్ చేస్తున్నావేమో. నేనైతే 5 ఇయర్స్ నుంచి ఈ మూవీ కోసం ఐస్, ఇయర్స్, నోస్, మౌత్ తో కూడా వెయిట్ చేస్తున్నాను. అయితే నీకు వెయిటింగ్ బాగా అలవాటైపోయి ఉంటదిలే, అదే కంటిన్యూ అయిపో. ఈ రోజు అయితే మ్యాచ్ మిస్ అయ్యేదేలే, సినిమా కూడా మిస్ అయ్యేదేలే. ఎలా మ్యాచ్ మూవీ మ్యాచ్ మూవీ మ్యాచ్ మూవీ. రే బయట అరుపులేట్రా. ఇద్దరు కుర్రోళ్ళు మూవీ మ్యాచ్ అని కొట్టుకుంటున్నారు సార్. మూవీ మ్యాచ్ మనకు కావాల్సింది కూడా అదేలే అమ్మా. వాళ్ళతో మనకు చాలా పని ఉంది, అర్జెంట్ గా లోపల పిలిచే. ఐపీఎల్ అంటున్నా. మూవీ అంటున్నా. ఇద్దరిని లోపలికి రమ్మంటున్నా. వెల్కమ్ మను, వెల్కమ్ ముక్కు, వెల్కమ్ టు అవర్ షో. ఇంక మీరు మొదలు పెట్టండి. ఏం మొదలు పెట్టాలి? ఇందాక నుంచి బయట ఏదైతే చేస్తున్నారో అదే లోపల చేయండి. ఛానళ్ళకి లాభం, చూసే వాళ్ళకి విన్ అవుతాం, 2 ఒకేసారి అయిపోతాయి. ఓకే అంకుల్. మామ ఇందాక ఎక్కడ ఆపేసాను రా? అమ్మయ్యా, ఇడు మర్చిపోయినట్టున్నాడు, ఇదే ఛాన్స్. ఏం లేదు మామ, నువ్వు కూడా ఐపీఎల్ చూద్దాం ఫిక్స్ అయ్యో. కరెక్ట్ గా చూద్దాం అనుకునే టైంకి ఏ లోపలికి పిలిచారు. రేయ్, నీకు
ఇది గుండు కాదు, బట్టరా నా బట్ట. పగల కొట్టడానికి ఏదైతే ఏంట్లే. అలా అయితే నేను చెయ్యర కొడతాను. ఇళ్ళు కొట్టుకుంటాను అనుకుంటే నన్ను కొడతానంటారేటి? మనకి న్యూసెన్స్ కావాలి గానీ ఈ వైలెన్స్ ఎందుకు బాబు? వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. ఐ డోంట్ లైక్ వైలెన్స్ గుండంకల్, బట్ వైలెన్స్ లైక్స్ మీ. అందుకే దాన్ని అవాయిడ్ చేయలేను. బాబు ఈ ఒక్కసారికి టాపిక్ కంటిన్యూ చేయండి రా, లేకపోతే టీఆర్పీతో పాటు నా జాబ్ కూడా పోద్ది. ఓకే గుండంకుల్, యూ డోంట్ వరీ. రే ప్రతి ఇయర్ సమ్మర్ కి ఎండ కామన్ అనుకుంటావేమో, కానీ మా ఐపీఎల్ కామన్ రా పిల్ల పుచ్చకాయ. మీ ఐపీఎల్ సమ్మర్ లోనే వస్తుందేమో, అదే మా సినిమాలు అయితే సంవత్సరం అంతా వస్తారా కొంపర్ మనస్కే. అయినా మీ సినిమాలో ఒకడే హీరో ఉంటాడ్రా, అదే మా క్రికెట్ లో అయితే ప్రతి ప్లేయర్ హీరోయే. మా సినిమాలో ఒక హీరో కాదు, ఇద్దరు హీరోలు, ఎన్టీఆర్ రామ్ చరణ్. అయినా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఐపీఎల్ గొప్ప. వీళ్ళేంట్రా మనకన్నా వరస్ట్ గా ఉన్నారు. సర్లే ఇంకో 4 రాళ్ళేద్దాం. బ్రో కలెక్షన్స్ గురించి చెప్పు బ్రో. మా సినిమా ఫస్ట్ డే కలెక్షన్ తెలుసుగా, ఇంక ఇంటర్వెల్ ఖర్చులు కూడా కలిపితే లెక్కలు చుక్కలు తాకుతాయి. మీ లెక్కలు ఒకటే తాగుతాయేమో, మా ప్లేయర్లు కొట్టే బాల్ చొక్కలు తాగుతాయి. అయినా మా సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఒక యుద్ధమే జరుగుతురే. మీది టికెట్ కోసమే యుద్ధం జరుగుద్దేమో, మాది మ్యాచ్ మొత్తం యుద్ధం లాగే ఉంటది. ఓ గింజేసుకుంటున్నావు. అసలు ఏంట్రా ఐపీఎల్ గొప్ప? ఐపీఎల్ అంటే ఏంటి గొప్ప ఇప్పుడు చెప్తానేనరా పప్ప. మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే ఎవరు టాస్ గెలుస్తాడా అని, టాస్ గెలిచాక రన్స్ ఎంత ఎత్తారు, వికెట్స్ ఎంత ఎత్తారు, 6 లైన్ కొడతారు, 4 లైన్ కొడతారు, అట్లీస్ట్ 1D తీస్తారా లేదా 2D తీస్తారా, అసలు ఏమీ తీయకుండా టక్అట్ అయిపోతారా అని ప్రతి క్షణం హార్ట్ హ్యాండ్ లో పెట్టుకుని మరీ మ్యాచ్ చూస్తాను రా. ఓ పక్క బాల్ కి బీపీ పెరుగుతుంటే ఇంకో పక్క పిచ్ మీద ప్లేయరే కాదు మా నరాల్లో రక్తం కూడా పరిగెడుతుంటది. ఇన్ని టెన్షన్స్ లో కూడా కెమెరామ్యాన్ చూపించే అమ్మాయిలు చూస్తూ, చీర్ గర్ల్స్ కన్నా ఎక్కువ చిందులేస్తూ, బాల్ కి బెట్టింగ్ చేస్తూ, మేము వేసిన టీం గెలిస్తే సంతోషిస్తూ, లేకపోతే సర్దుకుపోతూ టోటల్ సీజన్ నే ఓ సంబరంలో జరుపుకుంటాం. సినిమా అనౌన్స్మెంట్ తో మొదలయ్యే ఎక్సైట్మెంట్, ముహూర్తం షాట్ అని, షూటింగ్ అప్డేట్లని, ఫస్ట్ లుక్ అని, వాటికొచ్చే లైక్లు, షేర్లు, కమెంట్లు, రిలీజ్ చేసే టీజర్లు, ట్రైలర్లు, సాంగ్లు, వాటికి మేము కసిగా బదులు కొట్టే యూట్యూబ్ రికార్డులు. వీటన్నిటి మధ్య రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ చేసి, అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ చేసి, ఫైనల్ గా ఒక డేట్ ఫిక్స్ చేయడం, వాటికి మేము డబ్బులు వేసుకుని బ్యానర్లు కట్టడం. ఇంత చేసిన తర్వాత ఫస్ట్ డే టికెట్లు దొరక్క బ్లాక్ లా కొనుక్కుని వెళ్తే సినిమా చూసి హిట్ అని ఆనందపడే లోపే అసలు సినిమాయే చూడని చెక్కోడి గాడు ఎవడో వచ్చి ఫ్లాప్ అని నెగటివిటీ స్ప్రెడ్ చేయడం. ఇలా ఫ్యాన్ వార్లన్నీ ముగించుకుని కాస్త రిలాక్స్ అవుదామని ఫ్యాన్ కింద కూర్చుని వాట్సాప్ ఓపెన్ చేస్తే అందరి స్టేటస్ లో సగం సినిమా అప్డేట్ అయిపోయి ఉంటది. వీటన్నిటిని భరిస్తూ సినిమా హిట్ అయితే సెలబ్రేట్ చేసుకుంటూ, అది పోతే నెక్స్ట్ సినిమా గురించి వెయిట్ చేస్తూ మా జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం. అది సినిమా గొప్పతనం అంటే. వామ్మో డైలాగుల మీద డైలాగులు చెప్పి వీళ్ళే హైలైట్ అయిపోయేలా ఉన్నారు. ఒరే పిల్లకాయలు నన్ను కూడా కొంచెం హైలైట్ చేయండి రా. హైలైట్ లేదు ఆమ్లెట్ లేదు, మా క్రికెటే గొప్ప. అబ్బా కాదు, మా సినిమాయే గొప్ప. అమ్మా ఒరే ఏడ దొరికింది సంతరా ఇది, ముందు బయటికి తోసండి. చూసారుగా మా వాడు ఎలా రఫాడిచ్చాడు, ఇంక మేమే విన్నని ప్రకటించండి. అలా ఎలా ప్రకటిస్తామండి, అవతల సినిమాకు కూడా బోల్డని చరిత్ర ఉంది. చరిత్ర గురించి మాట్లాడక మళ్ళీ, చరిత్ర అంటే మాది, దాన్ని సృష్టించాలన్నా మేమే, తిరగ రాయాలన్నా మేమే. ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా. చూసారా ఇప్పుడు ఆడు ఆడిన డైలాగ్ కూడా మా సినిమాలోదే. అందుకే మా సినిమా గ్రేట్, విన్నిచ్చండి. అబ్బా అలా ఎలా ఇచ్చేస్తారు విన్ను? మీ సినిమా వాళ్ళు కూడా మా క్రికెట్ మీద బోల్డ్ అని సినిమాలు తీసి టికెట్లు అమ్ముకుంటాంలే. అంటే మీరు ఎవరికి తెలియదు కదరా, ఏదో పబ్లిసిటీ ఇద్దామని మీ మీద సినిమాలు తీసామంతే. ఇది ఒక చక్కటి కవర్ డ్రైవ్. ఏహే ఇంకా ఆపరా నీ సొల్లు, నీకన్నా మమ్మల్ని ఎక్కువ చూస్తారు. ఓర్ బాబు మీకన్నా మమ్మల్ని ఎక్కువ చూస్తారా? లేదా హే మమ్మల్ని ఎక్కువ చూస్తారు. కాదురా మమ్మల్ని ఎక్కువ చూస్తారు. మే ఐకా ఎవరది? ఏంట్రా రికార్డులు రేంజ్లని ఇందాకల నుంచి ఓ తెక్కొట్టుకుంటున్నారు. వీటన్నిటిని ఎప్పుడో మడత పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకున్నా. మీరు మహా అయితే 3 గంటల, 3 రోజుల, 3 వారాల లేదా 3 నెలలు ఉంటారా? కానీ నేను 365 రోజులు ఉంటానురా. సాగదీసే డైరెక్టర్ ఉన్నంత వరకు నా ఎపిసోడ్లు సాగుతూనే ఉంటాయి. అయినా నేను లేకుండా నాకు ఇన్విటేషన్ ఇవ్వకుండా డిబేట్లు చేస్తే నేను రాననుకున్నారా, రాలేననుకున్నారా? స్టేట్ అయినా, సెంట్రల్ అయినా, టీవీ అయినా, మొబైల్ అయినా నేను టెలికాస్ట్ అవ్వనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, ఎపిసోడ్ కంటిన్యూస్. అయితే ఇంతకీ ఇప్పుడు విన్నర్ ఎవరు? అది తెలుసుకోవడానికి ఎక్కడి దాకా రావడం ఎందుకురా? ఇంటికెళ్ళి మీ మమ్మీస్ని అడగండి రా, చెప్తారు విన్నర్ ఎవరో.